హాయ్ ఫ్రెండ్స్. చాక్లెట్స్ అయితే నేను ప్రిపేర్ చేశానండి. కొన్ని ట్రై చేశాను డ్రై ఫ్రూట్స్ తోటి, అలాగే నార్మల్‌గా. కొన్ని అసలు ఎలా వస్తాయని ట్రై చేశానండి. అంటే నేను ఆల్రెడీ ట్రైనింగ్ అయితే తీసుకున్నాను. బట్ ట్రై చేసి చూసాను అనమాట ఎలా వచ్చాయని. కానీ పర్ఫెక్ట్‌గా వచ్చాయండి. ఫస్ట్ ట్రై చేసేటప్పుడు మాత్రం మనం కొన్నే ట్రై చేసి చూడాలండి. ఫ్లేవర్ కానీ ఏదేసినా కూడా కొన్ని కొన్నే ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే వేస్ట్ అయిపోతాయి కరెక్ట్‌గా రాకపోతే మళ్ళీ అవి. మెల్టింగ్ అంతా ప్రాసెస్ కనుక కరెక్ట్‌గా ఉంటేనే మనకి చాక్లెట్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్ అయితే. ఫ్లవర్ డిజైన్‌లో అండి ఇది. వాళ్ళు పైన మంచిగా ఇట్లా వచ్చింది డిజైన్. చాలా బాగుందండి. పర్ఫెక్ట్‌గా వచ్చింది చాక్లెట్. జస్ట్ హాఫ్ అన్ అవర్ 30 మినిట్సే పెట్టాను నేను ఫ్రిడ్జ్‌లో. మంచిగా అయిపోయిందన్నమాట చాక్లెట్స్ అయితే. అసలు తింటే మాత్రం ఎంత బాగుందో అండి. పిల్లలకి పక్కన అందరికీ టేస్ట్ చేయమని ఇచ్చాను. అందరు మాత్రం అవుట్ ఆఫ్ 10కి 10 ఇచ్చారండి నాకు మార్క్స్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ మోల్డ్ అవి మీకు ఆల్రెడీ పెట్టాను కదా, ఈ మోల్డ్లోనే ట్రై చేశాను నేనైతే. మొత్తం మంచిగా వాష్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని అయితే చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేస్ట్ చేశానండి చాక్లెట్స్ అయితే. నేను ఇవి చాక్లెట్స్ కూడా సేల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఎవరైనా ఉంటే చెప్పండి. నేను బడ్జెట్లోనే ఇస్తాను అమౌంట్ కూడా. ప్రైస్ ఎక్కువేం లేదు. చాక్లెట్ మాత్రం ఫస్ట్ టేస్ట్ చేసి చూడండి. చాక్లెట్ టేస్ట్ చేశాక మీకు నచ్చితేనే అప్పుడు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు అలాగే ఎవరికి షేర్ చేయొచ్చు అనమాట. మీరు ఒకసారి అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. ఆ డిజైన్ ఒకటి, ఈ డిజైన్ ఒకటి 2 ప్రిపేర్ చేసుకున్నా అండి. కొన్ని కొన్ని క్వాంటిటీ చేశాను అనమాట. 200 గ్రామ్స్లోనే ప్రిపేర్ చేశాను. ఇవి నాకు అరౌండ్ 17 to 18 చాక్లెట్స్ వచ్చాయన్నమాట. అంటే మీడియం సైజు 10 గ్రామ్స్ సైజ్ వచ్చిందనమాట. చాక్లెట్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి అయితే చూడాలి. అలాగే మీకు లింక్ అవి షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాక్లెట్ పిల్లలకి ఇస్తే మాత్రం అసలు ఒక్కసారి ట్రై చేస్తే టేస్ట్ అయితే అసలు వదిలిపెట్టారండి. మళ్ళీ మళ్ళీ చాక్లెట్స్ అవే కావాలంటారు. ఇది కార్ డిజైన్ అండి. నేను ఆల్రెడీ షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను మన ఛానల్లో. చూడండి చాక్లెట్స్వి. ఇది చాక్లెట్ డిజైన్ కూడా బాగుందని, కానీ దీనికి మాత్రం ఎక్కువ చాక్లెట్ కాంపౌండ్ అయితే పడుతుందండి. దీనికి మనకి చాక్లెట్ ఎక్కువ అనిపించింది, క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. ఇది ప్రైస్ అయితే దీనికి డిఫరెంట్గా ఉంటుందండి. ఆ ప్రైస్ వేరు, ఈ ప్రైస్ వేరు అయితేనే మనకి ఓకే అవుతుంది అనమాట. ఇది ఇట్లా తీసుకున్నాను వాటిలోంచి, మన మౌల్లోంచి మొత్తం తీసుకున్నాను. చూడండి ఇగోండి ఎంత చక్కగా వచ్చాయో. పర్ఫెక్ట్గా వచ్చాయండి. నాకైతే చాలామంది మెల్ట్ అయిపోతుంది అన్నారు. నేను 2 days చేశాక దాన్ని బయట పెట్టి కూడా చూశాను. నాకైతే మాత్రం ఏం మెల్ట్ అవ్వలేదండి. అదొకటి చాక్లెట్ది డిజైన్ కోసమని ఒకటి తీసుకున్నానండి. మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్స్ దాంట్లో పెట్టుకోవచ్చు. చూడటానికి బాగుంటుందన్నమాట. ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా దాంట్లో ట్రేలో పెట్టేసి ఇవ్వచ్చు. ఇవి చాక్లెట్ కవర్స్ ఆల్రెడీ మీకు ఇవి కూడా షేర్ చేశాను కదా. చాక్లెట్ కవర్స్, ఫాయిల్ కవర్స్ అనమాట ఇవి. కవర్స్ కూడా బాగున్నాయండి. మంచిగా అయింది. ఇట్లా ప్రాసెస్ అయితే ఇట్లా చాక్లెట్ మనం ఇలా ర్యాపింగ్ అన్నది ఇలా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చాక్లెట్కి పర్ఫెక్ట్గా వచ్చిందండి. నాకైతే ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. మంచిగా వచ్చింది. కాకపోతే కొంచెం మనకి ట్రై చేసే వరకు టైం పడుతుంది. ప్రాసెస్ అనేది తెలిసే వరకు కొంచెం స్లోగానే ట్రై చేయండి. అంత పర్ఫెక్ట్గా అంటే మాత్రం ఎవరికైనా రాదు కదా. మనమైతే ట్రై చేయడంలో తప్పేం లేదు కదా. ఇలా అయితే ట్రై చేశాను, వ్యాపింగ్ చేశాను. నాకైతే పర్ఫెక్ట్ అనిపించిందండి. ట్రై చేస్తుంటే వస్తుంది. నేను కూడా కొంచెం రీసెంట్గానే స్టార్ట్ చేశాను అనమాట ఇది. అంత ఫాస్ట్గా అయితే చేయలేను, బట్ స్లోగా అయినా చేసినంత వరకు అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి చాక్లెట్ చేయడము. ఇదిగోండి నేను తర్వాత ఏం చేశానంటే, ఇలా చాక్లెట్ ప్రిపేర్ చేసుకున్నాక ఒకసారి దీంట్లో పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేస్తే దాని వెనక డిజైన్ పడుతుంది. కానీ గట్టిగా మాత్రం ప్రెస్ చేయకూడదండి. ఆ కవర్ అనేది చినిగిపోతుంది. జస్ట్ అట్లా ప్రెస్ చేసి తీసాను అనమాట. పర్ఫెక్ట్గా ఇట్లా మోల్డ్లోకి పర్ఫెక్ట్గా డిజైన్ అన్నది మనకి కనిపిస్తుంది అనమాట. దాని గురించి మాత్రమే అట్లా ట్రై చేశాను నేను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చాక్లెట్స్ ఇలా చేశాను కదండి. చూసారా ఎంత బాగా వచ్చాయో చాక్లెట్స్ అయితే. చూడండి అసలు డిజైన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. పిల్లలు తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఇలా డిజైన్ కానీ, కార్డ్ డిజైన్స్ కానీ, కార్టూన్స్ మోడల్స్ ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేస్తే ఇంకా బాగుంటాయి. నేనైతే ఒక 3 తీసుకున్నానండి. మనం స్టార్టింగ్ కాబట్టి 1 or 2 సరిపోతాయి. ఇలా అన్ని వ్యాపరింగ్ అయితే ఇలా చేసేసానండి మొత్తము. ఫాస్ట్గానే అయిపోయింది. టైం ఏం పట్టలేదు. మీకు వీడియోలో చేయడం వల్ల
నాకు కొంచెం స్లోగా అనిపించింది. ఇది కార్డ్ డిజైన్ పైన ఉన్నది కార్డ్ డిజైన్ అండి. ఇవి వచ్చేసి ఇవి నట్స్ చాక్లెట్స్ అండ్ ఫ్లవర్ డిజైన్వి. పర్ఫెక్ట్గా ఈ ట్రే చూపించాను కదా, ఈ ట్రేలో అన్నీ నేను ఒకసారి పెట్టుకొని మీకు చూపించడానికి ఈ ట్రేలో పెట్టానన్నమాట. మంచిగా ఇప్పుడు మనం బర్త్డేస్ కానీ ఎవరైనా ఇవ్వాలనుకున్నప్పుడు బర్త్డేస్కి ఈ ట్రేలో తీసుకొని హ్యాపీ బర్త్డే నేమ్స్ కూడా ఉంటాయండి, స్టిక్కర్స్ తోటి కూడా మనం పెట్టిస్తే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.